ఈ రోజు ఆస్ట్రేలియాలో క్యారెట్స్ హార్వెస్టింగ్ చేసే మెషిన్స్ చూపిస్తాను. 2 రకాల హార్వెస్టర్స్ ఉంటాయి. ఈ మెషిన్ వచ్చేసి టాప్ లిఫ్టర్. ఆ పేరులోనే ఉంది. టాప్ లో ఉన్న మొక్కను పట్టుకొని క్యారెట్స్ ని పైకి లేపుతుంది. ఒకసారి హార్వెస్టింగ్ చేసిన తర్వాత పైనున్న గ్రీన్స్ ని పీకేసి కన్వేయర్ బెల్ట్ తో క్యారెట్స్ మొత్తాన్ని దాని పక్కనే వస్తున్న ట్రక్ లో లోడ్ చేస్తూ ఉంటుంది బెల్ట్ అయితే. అలాగే ఈ మెషిన్ వచ్చేసి గంటకి 2 ఎకరాల దాకా హార్వెస్టింగ్ చేయొచ్చు. అట్లా పీకేసిన మొక్కల్ని కింద పడేస్తా వస్తుంది. పైనుంచి చూస్తే ఇదే హార్వెస్టింగ్ ప్రాసెస్ ఇలా కనిపిస్తుంది మనకైతే. అండ్ రెండో రకమైన మెషిన్ ఏమో షేర్ లిఫ్టర్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే పైనున్న మొక్కల్ని పట్టుకొని లాగకుండా ఇలా కిందన్న మట్టితో సహా మొత్తం లేపేస్తుంది. మట్టి కొంచెం గట్టిగా ఉండే చోట ఇలాంటి మెషిన్ వాడతారు. సేమ్ ఇందాకట్లాగానే కన్వేయర్ బెల్ట్ మీద వెళ్లే దారిలో ఉన్న మట్టి అంతా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తుంది. క్యారెట్స్ ని ఫిల్టర్ చేసిన తర్వాత మనకు అక్కర్లేని సాయిల్ ని ఇట్లా డంపింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటది. అదే రకంగా పక్కన ట్రక్ వెళ్తా ఉంటది. దానిలో ఏమో మన క్యారెట్స్ అన్నిటిని లోడ్ చేస్తూ ఉంటది. ఈ షేర్ లిఫ్టర్ హార్వెస్టర్స్ అయితే ఒక రోజుకి మనం 6 నుండి 12 ఎకరాల వరకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. అదే నేను ఫస్ట్ చూపించిన మెషిన్ అయితే 8 నుండి 16 ఎకరాల దాకా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఒక రోజుకి. ఇలా హార్వెస్ట్ చేసిన క్యారెట్స్ ఏమో వేరే ఫెసిలిటీకి తీసుకెళ్లి క్లీన్ చేసి ఇంకా మనకు అమ్మేస్తారు.